ఎవరు అడగల, అసలు ఎవరు అడగల భారతదేవిని. నాకేమీ చేశా. అయితే ఈసారి మీ అందరికి చెప్తున్నాను, నేను డైరెక్ట్గా కంటెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు చెప్పారు రాజా గారు, ప్రజల మధ్య ఉండాలా, ప్రజల సమస్యలు తెలుసుకోవాలా అనే ఉద్దేశంతో వచ్చా. నేను నిజంగా కంటెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పారు రాజా గారు, నేను డైరెక్ట్గా నేను చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా తీసేసుకుంటాను కూడా చెప్పడం జరిగింది. కానీ ప్రజల మధ్య ఉండాలా, ప్రజల సమస్యలు తెలుసుకోవాలని ఇప్పుడు డోర్ టు డోర్ నెల్లూరులో 94,000 హౌస్ ఉంటే 60,000 నుండి పూర్తి చేశాను. 60,000 నుండి డోర్ టు డోర్ పూర్తి చేశా. ఎలక్షన్ లోపల మిగతా 34,000 నుండి కూడా పూర్తి చేశా. ఎందుకు జరుగుతున్నానంటే వాళ్ళ సమస్యలు ఏంది, ఆ సమస్యల సొల్యూషన్ ఏంటి, మనం ఏం చేయాలా, మన బాధ్యత ఏందని. అదేవిధంగా ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఎంపీగా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముందుకు వచ్చారు కంటెస్ట్ చేస్తామని. ఆయనకు కానీ నాకు కానీ డబ్బులు కోసం రాలాము. ఆయనకి అవసరం లేదు, నాకు అవసరం లేదు. చక్కగా మా పిల్లలు ఇన్స్టిట్యూషన్ చేసుకుంటున్నారు. డబ్బులే కావాలంటే ఇన్స్టిట్యూషన్స్కి పోతే బోర్డంత వస్తాయి. కానీ అది ఒక లిమిట్ వరకే. అది దాటిన తర్వాత ప్రజాసేవ కోరుకుంటాం. ప్రజలకు చేసే సేవలో ఉండే సంతృప్తి డిఫరెంట్. అందుకని ఆయన కూడా ఇచ్చారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆయన వైసీపీలో చేరారు. కానీ వైసీపీ నుంచి తెలుగుదేశం రావడానికి ఒకటే కారణం చెప్పాడు, నారాయణ నాకు అక్కడ గౌరవం లేదు, వైసీపీలో నాకు గౌరవం లేదు, నేను ఎంతో సేవ చేశా, గౌరవం లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు నీకు ఇచ్చే గౌరవం ఇచ్చేసా, నేను కూడా వస్తా పార్టీకి, మీతో చేరతాను ఈరోజు వచ్చాను. నిజంగా ఆయన కూడా అవసరం లేదు. ఆయనకు విదేశాల్లో కూడా వ్యాపారాలు ఉన్నాయి. ఈరోజు ఆయన వచ్చింది కూడా కేవలం ప్రజలకు సేవ చేయటానికి. మనకి ఈరోజు మన నెల్లూరుని డెవలప్ చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఫండ్స్ రావాలి, కేంద్ర ప్రభుత్వాల నుంచి ఫండ్స్ రావాలి. మీకు తెలిసే తెలీదో కొన్ని ఫండ్స్ 100% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, కొన్ని ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం 40% ఇస్తుంది. కాబట్టి మనకి ఎంపీ కూడా ఇంపార్టెంట్. అందువల్ల మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మరొకసారి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించింది. ఖచ్చితంగా నెల్లూరుని డెవలప్మెంట్ చేయటమే కాదు, నెల్లూరుని డెవలప్ చేయటం కాదు, పేద ప్రజలు వాళ్ళు డెవలప్ కావాలంటే నెల్లూరులో ఖచ్చితంగా ఇండస్ట్రీస్ రావాలి. పేద ప్రజలు వాళ్ళ పిల్లల భవిష్యత్తు డెవలప్ కావాలంటే మరోసారి చెప్తున్నాను, నెల్లూరులో ఉన్న పేద ప్రజల యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రావాలంటే మన కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం కావాలి. కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం లేకుండా ఇండస్ట్రీస్ రావు. అందుకే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి ఎందుకు అసోసియేట్ అంటే ఈసారి రాబోయేది కేంద్రంలో బీజేపీ. వాళ్ళ సహాయం లేకుండా ఉంటే మనకు ఇండస్ట్రీస్ రావు. ఇండస్ట్రీస్ రాకుంటే మన పిల్లల భవిష్యత్తు ఉండదు. అందువల్ల అయ్యాం. అందువల్ల అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిపించండి. ఖచ్చితంగా ఈ 2 డివిజన్లు 53, 54 మేము ఇద్దరు అడాప్ట్ చేసుకొని ఖచ్చితంగా డెవలప్ చేస్తామని మీ అందరూ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ తెలుసు 53, 54 డివిజన్స్లో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు గతంలో జరిగాయని ఎప్పుడు చెప్పుకున్నా, ఈరోజు చెప్పుకున్నా, ఆ రోజు చెప్పుకున్నా, తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ 2 డివిజన్స్లో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కానీ మీ అందరూ కూడా చాలామంది ఒక ఛాన్స్, రాజశేఖర్ బిడ్డే కదా ఒక్కసారి ఓటు వేద్దామని చెప్పి ఓటు వేసిన పాపానికి ఈరోజు మీ అందరి జీవితాల్లో కూడా పాతాళంలోకి తొక్కేశారు. ఇది వాస్తవా కాదా అని మీరే ఒక్కసారి మీ మనస్సాక్షికి మీరు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నారాయణ సార్ ఆ రోజు మీ అందరి మీద ఎన్నిక కాకపోయినా మంత్రిగా ఈరోజు నెల్లూరు నగరంలో దాదాపు 5,500 కోట్ల నిధులు తీసుకొచ్చారు. ఇది నిజంగా సామాన్యంగా చేసే వ్యక్తులు కాదు ఎవరు. ఇది ఒక్క నారాయణ గారికే సాధ్యమైంది. ఒక నెల్లూరు నగరంలోనే ఇన్ని వేల కోట్లు తీసుకురాగలిగిన వ్యక్తి
మన నారాయణ గారు. అలాంటి వ్యక్తి మళ్ళీ మీ ముందుకు వచ్చారు. ఆనాడు మీరు ఓటు వేయకపోయినా ఆనాడు నెల్లూరు నగరంలో ఏం చేస్తే బాగుంటుంది, ఇటు డ్రైనేజ్ కానీ, రోడ్డు వ్యవస్థ కానీ, పార్కులు కానీ, ప్రజలకి ఏది అందుబాటులో ఉంటుందా, ఏదైతే బాగుంటుందా, ఏదైతే ఆహ్లాదంగా పిల్లలకి అందుబాటులోకి ఉంటుందా అని ఆలోచించి మీ ముందే ఉంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. తాటాకు గుడిసెలు, హరినాథపురంలో తాటాకు గుడిసెలు బంగాళాలో లేను, నాకు బాగా తెలుసు. వర్షం వచ్చినప్పుడు పై నుంచి లోపల నీళ్లు పడుతుంటే కింద పొలాల్లో తీసి బయట వేసుకునే రోజులు ఉన్నాయి, నాకు తెలుసు. అందుకని ముఖ్యమంత్రి గారు నాకు ఆ పోర్ట్ఫోలియో ఇవ్వగానే వెంటనే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, నారాయణ, ప్రతి తల్లి, ప్రతి ఆడబిడ్డ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండి కట్టు, డబ్బులు కనుకాడద్దు. ప్రతి మహిళ తన బిడ్డలతో తన భర్తతో ఆనందంగా ఉండాలి. అందుకే అలాంటి ఇల్లు కట్టా. భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా అలాంటి కాంట్రిబ్యూట్ ఇల్లు కట్టా క్వాలిటీ. మీకు తెలుసో తెలీదో, ఫ్రంట్ డోర్ ఫ్రేమ్ టీకుడితో వేయించా. టీకుడితో ఒక్కటే సీగ్రేడ్, ఆడవాళ్ళు అంటుకున్నది వచ్చి గ్రానైట్, బ్లాక్ గ్రానైట్. ఇక్కడ పార్కు పెట్టించారు, మీరు చూసారు లేదు. వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా? 1 కోటి రూపాయలు. 1 కోటి రూపాయలు. అధికారులు ఆ రోజు అన్నారు, సార్ నువ్వు ఎక్కడ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పేదలకు కట్టింది పార్కులు కట్టలేదన్నారు. నేను ఒకటే అన్నా, పేదల పిల్లలు ఆడుకోవడం లేదా, పెద్దలు సాయంకాలం అక్కడ స్పందించడం లేదా, ఎందుకు అలా ఆలోచిస్తారు? కట్టండి, పర్వాలేదు ఫ్రెండ్స్. 1 కోటి రూపాయలు ఇక్కడ పార్క్ కట్టింది, జిమ్ పెట్టాం. ఇలా ఈరోజు 43,000 ఇల్లు హై క్వాలిటీతో చేస్తే నాశనం చేశారు. ఎట్లాంటి కలర్స్ చేసాం? బ్యూటిఫుల్ కలర్స్. తెలుగుదేశం కలర్స్ ఇలా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క కలర్ వేసాం. కానీ వాళ్ళు మొత్తం ఇది బ్లూ వైట్ వేసి రాష్ట్రంతో నాశనం చేశారు. 11 లక్షల ఇల్లు శాంక్షన్ చేస్తే అన్ని నాశనం చేశారు. కాబట్టి నేను ఇల్లు కట్టడానికి ఒకటే కారణం, నేను పుట్టి పెరిగింది ఒక తాటాక గుడిసెలో, హరినాథపురంలో. తర్వాత అందరికీ సమస్యలు ఉంటాయి. ఆరోగ్యం, ప్రతి మనిషి ఆరోగ్యాన్ని కోరుకుంటాడు. ఆనందం ఉండాలా, వాళ్ళు చక్కగా వర్క్ చేసుకోవాలన్నా, పిల్లలు చదువుకోవాలన్నా, పెద్దవాళ్ళు అయినప్పుడు వ్యాధులతో బాధపడకుండా ఉండాలన్నా ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుండాలంటే తాగే నీరు ఇంపార్టెంట్, తినే ఫుడ్ ఇంపార్టెంట్. ఈరోజు తాగే నీరు కలుషితంగా జరుగుతుంది. ఇందుకు కారణం అంటే వేసిన పైపులు 30 సంవత్సరాలు పైబడినాయి, దాంట్లో సిలువు తుప్పు పెట్టుకున్నాయి. దాని నుంచి సిలువు తుప్పు రావటం వల్ల ఆ వాటర్ సరిగా లేదు. అందుకని అధికారులు అడిగాను, నాకు ప్యూరిఫైడ్ వాటర్ కావాలా, స్వచ్ఛమైన వాటర్ నేను ఇల్లు ప్రజలకు కావాలా, ఏం చేశారో ప్రాజెక్ట్ ఏమంటే 550 కోట్లతో సంగం బ్యారేజ్ నుంచి ఇచ్చారు ప్రాజెక్ట్. సంగం బ్యారేజ్ ఎందుకు సార్? కర్నూలు పక్కనంటే కర్ణాటకలో ఎండాకాలం నీళ్లు కిందకి వెళ్ళిపోతాయి. కిందకి వెళ్ళిపోయినా బురద నీళ్ళు లాగాలి. బురద 550 కోట్లతో. ఎందుకంటే అక్కడ నుంచి వస్తే స్వచ్ఛమైన నీళ్ళు ఇస్తే ప్రజలందరికీ ఈ యొక్క జబ్బులు రావు. అదేవిధంగా రెండవది, మీకు అందరికీ తెలుసు, దోమల సమస్య. ఎక్కడికి పోయినా 54 డివిజన్లో దోమలు అంటున్నారు. దోమల సమస్య కావాలంటే మీకు ఫ్రాగ్ కొడితే ఫ్రాగు, అవి టెంపరీ, ఏ రోజుకి ఆ రోజు. ఇప్పుడు చేసే ఇవన్నీ టెంపరీ. ఆ కాలంలో పొడుగు చేసినంత మాత్రం కాదు, ఆ మందు కొట్టినంత మాత్రం కాదు. నేను ఎందుకంటే అమరావతి రాజధాని కోసం అనేక విదేశాలు తిరిగా, చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా, ఇలా అక్కడంతా స్టడీ చేశా. దోమ అవ్వదు, చూడాలన్నా దోమ ఉండవు. దానికి ఎందుకు స్టడీ చేశా? వాళ్ళందరికీ 100% అండర్ గ్రౌండ్ సివరేజ్ ఉంటుంది. మన ఇంట్లో టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ కానీ, బాత్రూమ్ నుంచి వచ్చే వాటర్ కానీ, కిచెన్లో వంటగది నుంచి వచ్చే వాటర్ కానీ, అవన్నీ భూమి లోపల బయటకు వెళ్ళిపోతాయి. ఎక్కడ
సైడ్ కెనాల్స్ ఉన్నాయి సార్, సైడ్ కాలువలు. ఆ కాలువలు ఉన్న పావు అసలు ఆ కాలువలు ఎన్ని వర్షం ఇచ్చే నీళ్లు పోవడానికి దేశ విదేశాల్లో నేను స్టడీ చేసిందంటే మన ఇంటిలో బాత్రూమ్ నుంచి వచ్చే నీళ్లు కనెక్షన్ భూమిలోకి ఇచ్చేయాలి, పైపులోకి. వంటగది నుంచి వచ్చే నీళ్లు కూడా అక్కడ కనెక్షన్ ఇచ్చేయాలి. టాయిలెట్స్ నుంచి వచ్చే కనెక్షన్ ఇస్తే భూమి లోపల పైపులు వేసేస్తున్నాం, పెద్ద పెద్ద పైపులు. వాటి ద్వారా వాటర్ బయటకు ఎక్కడికి వెళ్తుంది, అక్కడ ట్రీట్మెంట్ చేస్తారు. మళ్ళా ట్రీట్మెంట్ చేసి బయటకు నీళ్ళు వదులుతారు. అది చేస్తే ఆ యొక్క సైడ్ కెనాల్స్ లో చుక్క వాటర్ ఉండదు. ఈరోజు సైడ్ కెనాల్స్ లో వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? మీ బాత్రూంలో వాటర్, మీ టాయిలెట్ వాటర్, మీ కిచెన్లో వాటర్. ఎప్పుడైతే భూమిలో వెళ్ళిపోతుందో అక్కడ నీటి చుక్క ఉండదు. అయితే ఆ కాలం ఎందుకు సార్ అంటే వర్షాకాలం మాత్రమే వర్షం పడినప్పుడు ఆ నీళ్లు పోవటానికి సైడ్ కెనాల్స్ కావాలి. అట్లాంటి సిస్టమ్ 550 కోట్లతో తెచ్చి 90% పూర్తయిపోయింది. కేవలం 10% ఉంది. ఆ 10% వరకు ఏంటంటే నెల నుంచి మున్సిపాలిటీ కనెక్షన్ ఇవ్వాలి, మున్సిపల్ కార్పొరేషన్. అది చేయలే. అసలు ఆ ఒక్క పని చేయడానికి అంత టైం పడలేదు. 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఒక్క కనెక్షన్ అంటే ఒక్క కనెక్షన్ ఇవ్వాలి. ఒక్కటంటే ఒకటి ఇచ్చేసి ఉంటే ఈ నెల్లూరులో 54 డివిజన్లో నెల్లూరు నగరంలో సిటీలోనే కాదు రూరల్లో కూడా దొంగలు ఉండే కాదు. కానీ ఎక్కడికి పోయినా భయంకరంగా సఫర్ అవుతున్నారు. దొంగల వల్ల ఎన్ని జబ్బులు వస్తున్నాయి. కాబట్టి ఈ 2 ప్రాజెక్ట్ మొత్తం 3 ప్రాజెక్టులు తీసుకున్న పెద్దలు పేదవాళ్ళకి ఇల్లు, దోమలను పూర్తిగా నివారించడానికి అండర్గ్రౌండ్ సివరేజ్, స్వచ్ఛమైన వాటర్ నెల్లూరు ప్రజలవటానికి 550 కోట్లతో తెచ్చారు. అది కాకుండా అనేక పనులు చేశాను, మీకు తెలుసు. నన్ను ఎవరు అడగల, ఏది అడగల. అండర్గ్రౌండ్ సివరేజ్ చేసి దోమలు పోగొట్టమని ఎవరు అడగల. స్వచ్ఛమైన వాటి సంఘం ఆరోగ్యించమని ఎవరు అడగల. 43 ఏళ్ళు కట్టమని ఎవరు అడగల. 120 పార్కులు చేయమని ఎవరు అడగల. అసలు ఎవరు అడగల పార్కులు చేయమని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.